తెలిసిందే గత 3 నెలల నుంచి ఏ ఆశతోటైతే యువత ఉన్నదో, ఏ ఆశ పెట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో ఆ యువత లోకానికి చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ తరఫున రేపు టీఎస్పీఎస్సీ 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం నిర్ణయం తీసుకొని ఉన్నారు. వారికి ఖచ్చితంగా సేవలాల్ సేన వ్యవస్థాపకుడిగా, గిరిజన రిజర్వేషన్ సాధన సమితిగా, ఒక నిరుద్యోగులకు సంఘీభావంగా నా బాధ్యతగా నేను కూడా అన్ని గ్రామాల నుంచి, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వారి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. వద్దు, విద్యార్థుల చెలగాటం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఇప్పటికే చేసింది చాలా డ్రామాలు ఎక్కువైపోయినాయి. మీరు ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ చదువుకోకుండా రోడ్డు మీదకే రావాలని చూస్తున్నారు. దానివల్ల మీకు లాభం ఏముందో తెలియదు, కానీ పిల్లల జీవితాలు ఆగమవుతాయి. కనీసం హ్యుమానిటీ గ్రౌండ్లో ఆలోచించండి, వాళ్ళ భావోద్వేగాన్ని గుర్తించండి. మీ మీద రాజకీయం చేస్తానికి రాజకీయ పార్టీలు వాళ్ళ ఎవరు లేరు. రాజకీయం చేసినా తెల్లారి ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ లేవు. నువ్వు ఉంటావు 4 సంవత్సరాలు మంచిగా చేస్తే, కాదంటే ఇదే యువత నువ్వు రాజీనామా చేసే డిమాండ్లు తెచ్చుకోకు, నీ నీళ్ళు తెచ్చుకోకు. ఏం చేయలేదులే, ఏ ఒక్కరిద్దరిని మభ్యపెట్టో ఉద్యమాన్ని పక్కదారి పట్టిద్దామని చూస్తే అది పొరపాటు. ఏ ఒక్కరిద్దరిని పొరపాటుగా నువ్వు దృష్టి మళ్ళిస్తావు, కానీ 25-30 లక్షల యువతను నువ్వు టచ్ చేయలేవు. మిత్రమా, దయచేసి ఆలోచించండి. నీకు సమాచారం ఇస్తున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు నీకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడు రేవంత్ రెడ్డి ఎట్టున్నాడో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అట్టుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. నువ్వే అన్నావు కదా, ఒక హాస్పిటల్లో నువ్వు పోతుంటే వెనక నుంచి ఒక చెల్లెమ్మ రేవంత్ అన్న అనగానే వెంటనే తిరిగి వచ్చి ఏది చెల్లెమ్మ అని నువ్వు దరఖాస్తు తీసుకున్నావు కదా. దాన్నే పదే ప్రతి మీటింగ్లో కూడా చెప్పినావు కదా. గతంలో దొరల్లా పాలన ఉండే ఎవరైనా ఎన్నడైనా కలిసి వాళ్ళ అని చెప్పేసి ఎగతాళి చేసినావు కదా. నన్ను రేవంత్ అన్న అని పిలిస్తే పలుకుతున్నా అని చెప్పేసి నువ్వే అన్నావు కదా. అదే మాట ఇవాళ యువత అడుగుతూ ఉన్నారు. ఒక రేవంత్ అన్న కాదు అడిగేది, 25 లక్షల మంది రేవంత్ అన్న అడుగుతున్నారు. వాళ్ళ దిక్కు చూడు. ఎందుకు నువ్వు ముండి పట్టుబడుతున్నావు? వాళ్ళతో ఎందుకు యుద్ధం చేద్దాం అనుకుంటావు? ఎందుకు నువ్వు వాళ్ళను బెరగేసి మీరు అటువైపు నేను ఇటువైపు, మీరా నేనా, ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తూ చూద్దామని ఎందుకు కష్టపడుతున్నావు? నేను అడుగుతున్నా. వద్దు, ఈ రకమైనటువంటి భావజాలాన్ని మీరు స్ప్రెడ్ చేయొద్దు. యువతను వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని మరోసారి హెచ్చరిస్తున్నది మంచి పద్ధతి కాదు. నిజంగా ఇవాళ కేసులో పాస్ చేసి పోలీసు నిర్బంధం మధ్యన పాపం చదువుకునేటోళ్ళు మీ పోలీసు వాళ్ళతోటి మీ మీద కేసులు అయితే ఉద్యోగాలు రావు బెదిరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చేటట్టున్నాయా? నువ్వు ఇచ్చిన చాలని ఉద్యోగాలు, నువ్వన్న జంబో బీఎస్సీ, నువ్వన్న గ్రూప్ 2 2000 ఉద్యోగాలు పెంచుతామని, గ్రూప్ 3 3000 ఉద్యోగాలు పెంచుతామని, ఆ జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తానని నువ్వే కదా. మరి నీ మాటను నిలబెట్టుకోమని చెప్పేసి అడిగితే వాళ్ళు ద్రోహులు అవుతారా? పార్టీ ప్రభుత్వ వ్యతిరేకులు అవుతారా? ఏ రకంగా చూస్తున్నావు? ఏ కోణంలో చూస్తున్నావు? నువ్వు అన్న మాటనే నిలుపుకో, పెద్దనగా నువ్వు మాట నిలుపుకో. నీకే పాదాభిషేకం చేస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకు. ఇప్పుడు ఇస్తే ఎన్నికల ముందు నీ మాట దక్కదని నువ్వు అనుకుంటున్నావు కాదు. ఇప్పుడు ఇస్తే వీళ్ళు మనసు నిండా నీకోసం పనిచేసిన వాళ్ళే. నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బస్ యాత్రలు చేసిన వాళ్ళే. వీళ్ళ ముఖాలు నీకు తెలియదా? వీళ్ళ ముఖాలు నీకు గుర్తులేదా? కొంతమంది ఒకరిద్దరు ఎవరో మీ నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ లాంటోలో, బల్మూరు వెంకట లాంటోలో మీకు తప్పుదారి పట్టిస్తున్నారని మాకు అనిపిస్తున్నది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తప్పుదారి పట్టిస్తున్నారని మాకు అనిపిస్తున్నది. వాళ్ళ టచ్లో ఫోటోలో పోద్దని నేను కూడా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళకి న్యాయం చేయండి, తక్షణమే పరిష్కారం చేయండి. 4వ తారీఖు నాడు టీఎస్పీఎస్ ముట్టడిని ప్రతి ఒక్క యువత, విద్యార్థి, ప్రజా సంఘాలు అందరూ మద్దతు ఇవ్వాలి. మరి ఒకసారి పార్టీలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవట్లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు స్పందించాలి, బీజేపీ పార్టీగా కిషన్ రెడ్డి గారు స్పందించాలి, సిపిఐ నారాయణ గారు స్పందించాలి, సిపిఎం వీరభద్రం గారు స్పందించాలి, బీఎస్పీ డిఎస్పీ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు స్పందించి 4వ తారీఖు నాడు మద్దతును ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీరు మీ పార్టీలలో ప్రెస్ మీట్ పెట్టి యంత్రాంగాన్ని మొత్తాన్ని వాళ్ళకు మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు మేము ఉందని తెలియవచ్చుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బుక్కే సంజీవ్ నాయక్, సేవలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్.